ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇదే. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి వివరాలన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రేతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2026వ సంవత్సరం జూలై 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా, ఏ డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనుక విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్యకాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, అయితే రిజల్ట్ అయితే శూన్యం. అంటే మీకు రిజల్ట్ అయితే రావడం లేదు. అయితే దీనికి సంబంధించి మీరు చాలా ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి అది గుడ్ న్యూస్ అని చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం. కానీ
ఒక అప్డేట్ న్యూస్ని అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మనస్పర్ధల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏవైనా లోన్ల కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకొని పోయారు. అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం మీడియేటర్స్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్ని కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి మీకు అతి త్వరలో డబ్బు చెల్లిస్తామని చెబుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను కలుసుకునే అవకాశం రావడం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.